హల్లెలూయా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం చదువుకుందామండి. నీతిని అనుసరించుచు యెహోవాని వెదుకుచూ నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంటలో నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని. అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలమును ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి. నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశము వైపు కనులెత్తుడి. క్రింద భూమిని చూడిడి. అంతరిక్షము పొగవలే అంతరార్థమగును. భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. అందరి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును. నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును. బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును. నా రక్షణ తరతరములు ఉండును. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడగుకొమ్ము. పూర్వపు కాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రహబునకు తుత్తనీయలుగా నరికివేసిన వాడవు నీవే కదా. మకరమును పొడిచిన వాడవు నీవే కదా. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్ము ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టు వాని క్రోధము ఏమాయెను? కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములు స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము. యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటినీ త్రాగినదానా, నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడనూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకొని ఆడెవడునూ లేకపోయెను. ఈ రెండు అపాయములు నీకు సంభవించును. నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము, కరువు ఖడ్గము నీకు ప్రాప్తించును. నేను నిన్నెట్లు ఓదార్చును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు. దుప్పి వలలో చిక్కబడి పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండియున్నారు. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజమాడు. నీ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలి పడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనికి త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము
దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా, వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.